Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. సినిమా ఫీల్డ్లో కమర్షియల్గా క్యాల్కులేషన్ చేసుకుంటే సక్సెస్ కేటగిరీస్ 6 ఉంటాయి నార్మల్గా. సూపర్ డూపర్ హిట్, సూపర్ హిట్, హిట్, యావరేజ్, అబోవ్ యావరేజ్, యావరేజ్, బిలో యావరేజ్, ఫ్లాప్, ఫెయిల్యూర్. ఇది హిట్ కేటగిరీలోకి వస్తుంది. హిట్ కేటగిరీ. హిట్ అంటే 100 days ఆడింది. సూపర్ హిట్ అంటే ఆ రోజుల క్యాల్కులేషన్ ఏంటంటే రజతోత్సవం, సిల్వర్ జూబ్లీ 25 weeks, 175 days. 175 days అంటే ఆల్మోస్ట్ ఎన్ని రోజులు తీశారో అన్ని రోజులు ఆడేసేది. ఆఫ్ కోర్స్ దాంట్లో ఇంకొకటి కూడా ఉండాలి, మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఆ రోజుల్లో సినిమా తప్ప వేరే ఎంటర్టైన్మెంట్ లేదు. ఇప్పుడంటే అన్ని వచ్చేసాయి కాబట్టి అందుకే అన్ని రోజులు ఆడాలని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పుడు అదొక రీజన్. బట్ స్టిల్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. నువ్వు ఈ సంసార బాధ్యతంతా వహించి ఇలా కష్టాలు పడుతుంటే నేను చూడలేకపోతున్నాను. నువ్వు బిడ్డలు పుట్టింటికి వెళ్ళి హాయిగా ఉండండి. ఓ అలాగే వెళతాను. మీరు నాకు మాట ఇవ్వాలి. ఏమిటి చెప్పు. మీరు మీ రంగని మర్చిపోవాలి. జిజియా, నేను నా రంగన్ని మర్చిపోవడమా? అదెలా సాధ్యం? రంగడు నా ప్రాణం, నా గానం, నా సర్వం. నా స్వామిని నేను ఎలా మర్చిపోగలను చెప్పు. మీ దేవుణ్ణి మీరు ఎలా మర్చిపోలేరు? నేను నా దేవుణ్ణి అలాగే మర్చిపోలేను. పైగా నా దేవుడు మీ దేవుడి కంటే చాలా మంచివాడు. పిలిస్తే పలుకుతాడు, పెడితే తింటాడు, ఎప్పుడూ నా కళ్ళెదుటే ఉంటాడు. మరి మీ దేవుడు ఎప్పుడైనా సరిగ్గా కనిపించాడా, కనికరించాడా? అవును జిజియా, అందుకే ఆడది అదృష్టవంతురాలన్నారు. మగవాడు జపదప దాన ధర్మాలతో ఎంతో శ్రమిస్తేనే గాని రాని ముక్తి స్త్రీకి ఒక్క పతిసేవలోనే లభ్యమవుతుంది. అమ్మయ్యా, మీరు ఒప్పుకున్నారు. అంజలీదేవి, నాగేశ్వరరావు పూర్వపు రోజుల్లో హీరో హీరోయిన్స్గా వేశారు. తర్వాత కొన్ని అక్కడక్కడే ఈవిడ తల్లిగా కూడా నటించింది. అంజలీదేవి నాగేశ్వరరావుకి నటించింది. అది అప్పుడప్పుడైతే పర్వాలేదు. ఇదే సంవత్సరం 1973లోనే ఇది జూలైలో వస్తే మే, అంతకన్నా 2 నెలలు ముందు కన్న కొడుకు అనే సినిమాలో తల్లిగా వేసింది నాగేశ్వరరావుకి. జస్ట్ 2 months గ్యాప్లో ఆ సినిమా రిలీజ్ కూడా అయింది అదే సంవత్సరం 1973లో. దానికి కూడా సేమ్ డైరెక్టర్ వి మధుసూదన్ రావు. కెన్ యూ బిలీవ్? అసలు ఆశ్చర్యపోవాలి. అక్కడేమో తల్లి కొడుకులుగా వేసి ఇక్కడేమో భార్యాభర్తలుగా వేస్తే ప్రేక్షకులు ఒప్పుకుంటారా అన్న సందేహం మాకు కలుగుతుంది. అందరికీ ఉంటుంది. ఒప్పుకున్నారా అంటే ఆ ఎఫెక్ట్ కొంత తప్పకుండా ఉంది. ఏం చేస్తారు, కొంచెం ఎఫెక్ట్ పడింది దాని మీద. 1973 సంవత్సరం ఇది రిలీజ్ అయింది కదా. ఆ సంవత్సరం మొత్తం వచ్చిన సినిమాల సంఖ్య ఎంతో తెలుసా? 80లో 10 డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. స్ట్రైట్ మూవీస్ 70 అన్ని వచ్చాయి ఆ సంవత్సరం. బాగా పెరిగిపోతున్నాయి, రాను రాను పెరుగుతున్నాయి. ఏడాది పెరిగి కొద్ది సినిమాల సంఖ్య పెరుగుతుంది. సో అది సంగతి. మొత్తానికి భక్త తుకారాం అనేది ఒక మ్యూజికల్ హిట్గా నిలిచిపోయి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి సినిమా. అటువంటి సినిమా గురించి మనం ఓల్గా వీడియోస్ ప్రేక్షకులతో ముచ్చరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మరో సినిమాతో మళ్ళీ మనం కలుసుకుందాం.